2020లో ఓ పీడకలలా ప్రజల్ని వణికించిన కరోనా ఇప్పుడు మళ్లీ మొదలైంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్లో కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమయ్యామని వివరించింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కవిత, అనిల్ కుమార్ దంపతులు హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్కు సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి ఎమ్మెల్సీ కవిత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్లో 64 మంది పాక్ సైనికులు, అధికారులు మృతి చెందినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. సుమారు 90 మంది పాక్ సైనికులు గాయపడినట్లు అధికారికంగా వెల్లడించింది. అలాగే పీఓకే పాకిస్తాన్లోని 9 స్థావరాలపై చేసిన మెరుపు దాడులో 100 మందికి పైగా ఉగ్రవాదులు అంతమైనట్లు వివరించింది. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ప్రదానం చేయనున్నారు. మంగళవారం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని అమలవాడి సార్వజనిక్ గణేష్ ఆలయం, ఎన్టీఆర్ చౌక్లోని శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రతి సోమవారం నిధుల్ని విడుదల చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 5,364 ఇళ్లకు ఇప్పటి వరకు రూపాయలు 53.64 కోట్లు చెల్లించాం. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా నిధుల్ని సమకూరుస్తాం. మధ్యవర్తుల ప్రమేయానికి తావు లేకుండా ఇళ్ల నిర్మాణ దశలను బట్టి 4 విడతల్లో అర్హుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఆల్ టికెట్లు ఇవ్వకపోయినా విద్యార్థులు ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం విద్యార్థులకు ఆల్ టికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే ఆల్ టికెట్లు ఇవ్వాలన్నారు. పాకిస్తాన్ ముష్కరలను మట్టుపెట్టి ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పిన భారత సైన్యానికి జేజేలు పలుకుతూ ఆ విజయానికి గుర్తుగా నగరంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నేతృత్వంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో వందలాది మంది యువకులు, మహిళలు జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.